నిన్న నవంబర్ 14 బాలల దినోత్సవం. పిల్లలందరూ చాలా గొప్పగా స్కూళ్ళన్నింటిలోనూ ఘనంగా చేసుకుని ఉంటారు ఈ వేడుక. నా దగ్గర థియరీ ఉంది, చెప్పమంటారా? మనందరూ చాలా కామన్ డైలాగులు కొన్ని వింటూ ఉంటాం కదా. పెద్దోళ్ళు అయిపోతే చాలా మెచ్యూర్డ్గా ఉంటారు, కొంచెం మెదడు పెట్టి కొంచెం మనసు పెట్టి ఆలోచిస్తూ ఉంటారు, ఇల్లాజికల్గా మాట్లాడరు అని అంటూ ఉంటారు. అది చాలా తప్పండి. ఎందుకంటే మనలో చాలా మంది పెద్దగా అయినా చిన్నపిల్లల్లాగే బిహేవ్ చేస్తాం. ఉదాహరణకి చెప్పమంటారా? బేసిక్ ఎమోషన్స్తో మొదలు పెడితే ఆనందమైనా బాధ అయినా, సపోజ్ ఆనందం వచ్చిందనుకోండి తెగ నవ్వేవాళ్ళం చిన్నప్పుడు, ఇప్పుడు కూడా అదే చేస్తాం. బాధ వచ్చిందనుకోండి తెగ ఏడుస్తాం, ఇప్పుడు కూడా పెద్ద అయిన తర్వాత అదే చేస్తాం. మోతాదు మారచ్చు, డోసేజ్ మారచ్చేమో, కానీ చేసేది మాత్రం అదే. చిన్నప్పుడు ఎవరైనా టీచర్ పాఠం చెప్తుంటే బోర్డు మీదకి చాక్ పీస్ విసిరాడనుకోండి, ఎవడరా చాక్ పీస్ విసిరింది అని వెనక్కి తిరగగానే నేను కాదండి ఆడని చెప్పి పక్కడి మీదకి దోసేస్తాం. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఎవడరా ఇది కోడ్ చేసింది, దీనివల్ల మొత్తం అంతా పోయింది అని చెప్తే మన మేనేజర్ వచ్చి నేను కాదు వాడు చెప్పడం వల్ల చేశాను పక్కడి మీదకి తోసేయడానికి ట్రై చేస్తాం. సో బ్లేమ్ షిఫ్టింగ్ చిన్నప్పుడు అదే, ఇప్పుడు అదే అనమాట. ఎవరైనా వచ్చి మనకు ఒక నెగిటివ్ రిమార్క్ ఇచ్చారు, సపోజ్ మీరు పాట పాడుతున్నారు, వచ్చి సరిగా బాగాలేదమ్మా, సరిగా పాడలేదన్నారు అనుకోండి, వెంటనే మనసులో పెట్టేసుకుంటాం చిన్నప్పుడు. ఇప్పుడు కూడా అంతే, వాళ్ళ మీద ద్వేషం పెంచేసుకుంటాం. వాళ్ళు ఏం మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు అనే చిన్న విచక్షణ మెదడు మనసు పెట్టి ఆలోచించకుండా వాళ్ళ మీద ద్వేషం పెంచేసుకునే వాళ్ళం కదా చిన్నప్పుడు. పెద్ద అయిన తర్వాత ఇప్పుడు కూడా అదే చేస్తున్నాం. నేను చెప్పేది ఏంటంటే, మనందరిలోనూ చిన్నపిల్లలే ఉన్నారు, కాకపోతే రెస్పాన్స్ మన సైజు మారింది, మన తీరు మాట్లాడే డైలాగ్ మారింది తప్ప మెంటాలిటీ మాత్రం మనందరిది చిన్నపిల్లలదే. సో పెద్దవాళ్ళలో ఉన్న చిన్నపిల్లలందరికీ, చిన్నగా ఉన్నా కానీ మంచి మెచ్యూరిటీతో పెద్దవాళ్ళలా ఆలోచించే చిన్నపిల్లలకి అందరికీ లైవ్ FM తరఫున బాలల దినోత్సవ శుభాకాంక్షలు.